అసలేం జరుగుతుంది రాజు ఇక్కడ? ఆ అశోక్ ఎక్కడికి రావడం ఏంటి? నువ్వు వాణ్ణి భయపెడుతున్నావని, బ్లాక్మెయిల్ చేస్తున్నావని, వాణ్ణి టార్చర్ చేస్తున్నావని నీ గురించి సూర్యకి కంప్లైంట్ చేయడం ఏంటి రాజు? వాడు ప్రేమించిన కోమలిని ఇక్కడే పెట్టుకుని వాళ్ళ పెళ్లికి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు చెప్తున్నాడేంటి రాజు? కోమలి నన్ను అడ్డం పెట్టుకుని ఏదో సాధించాలి అనుకుంది కదా అమ్మగారు. అదే కోమలిని అడ్డం పెట్టుకుని కోమలి ఆడుతున్న నాటకాన్ని బయట పెడదాం అనుకున్నాం. తనని పావులా వాడుకోవాలి అనుకున్నాం. ఆ ప్లాన్ లో భాగంగానే కోమలితో క్లోజ్ గా ఉన్నట్టు నటించి కోమలి అశోక్ ని అవాయిడ్ చేస్తూ రాజు చుట్టూ తిరుగుతున్నట్టు సీన్ క్రియేట్ చేశాడమ్మా రాజు. రాజు నువ్వు కూడా తిను. మీరు తినండి అమ్మాయి గారు, నేను తర్వాత తింటాను. మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే. తినండి. అయ్యో అమ్మాయి గారు, వాటర్ తాగండి. ఇదంతా చూసి నిజంగానే కోమలి అశోక్ని అవాయిడ్ చేస్తున్నట్టు అశోక్ నమ్మాడు అమ్మగారు. ఇంటికొచ్చి పెద్దయ్య గారి ముందు కోమలి ఆడుతున్న నాటకం గురించి చెప్పడానికి రెడీ అయిపోయాడు. వాడొచ్చే వరకు నేను అనుకున్న ప్లానే జరుగుతుంది అనుకున్నాను. కానీ మొత్తం మారిపోయింది. నేను వేసిన ప్లాన్ నాకు అమ్మాయి గారికి తప్ప మరెవ్వరికీ తెలీదు. కోమలి నాతోనే ఉంది. అయినా ఆ అశోక్ అలా ఎలా ప్లాన్ మార్చాడో అస్సలు అర్థం కావడం లేదు.